ఫాతిమా కాలేజీ టచ్ చేసే దమ్ము రంగనాథ్కి లేదనేది సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం జరుగుతుంది. అసలు ఎందుకు ఫాతిమా కాలేజీని అకాడమిక్ ఇయర్ అయిననే కూల్చివేస్తామని మీరే చెప్పారు, కానీ దాని జోలికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? రైట్, మీకు ఫాతిమా కాలేజ్ దాని గురించి నేను ఒకసారి హైకోర్టు ఏం చెప్పిందో ఒకసారి మీకు అది స్క్రీన్ మీద కూడా వేస్తాను. ఒకసారి మీకు అది నవీన్ ఇఫ్ పాసిబుల్ ఒకసారి ఫాతిమా కాలేజ్ గురించి. యా, అది ఒకసారి రైట్ ఒక్కసారి ఇది పైకి వెళ్తారా కొంచెం పైన స్లోగా ఇక్కడ ఆపండి. రైట్, సో ఇది హైకోర్టులో ఫైల్ చేసిన ఒక రిట్ పిటిషన్ అండి. ఒక అడ్వకేట్ ఫైల్ చేశారు. ఫైల్ చేసి దాని మీద హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ 30th of April ఇచ్చిన డైరెక్షన్. సో ఇది చూస్తే కనుక మీరు చూస్తున్నాండి, ఇది దీంట్లో ఈ రిట్ పిటిషన్లో జస్టిస్ శ్రవణ్ కుమార్ గారు వారు ఇచ్చిన డైరెక్షన్స్లో టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్, నేను అది ఆ ఎల్లో పోర్షన్ పైన ఉన్నటువంటి చదువుతున్నాను ఆ పారా. టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ద సబ్మిషన్స్ మేడ్ బై ద లెర్న్డ్ స్టాండింగ్ కౌన్సిల్ అపియరింగ్ ఫర్ ద అఫీషియల్ రెస్పాండెంట్స్ on 13/4/2026, this court directed the respondents number 2 and 3 to take appropriate steps by directing the revenue and irrigation officials to make a joint survey of the Salkam Cheru by identifying and fixing the FTL limits, buffer zone, and thereafter proceed and prepare a detailed report affecting all unauthorized constructions made within the buffer zone and FTL limits of the said Salkam Cheru, and give necessary directions to the respondent number 4 అంటే హైడ్రాకి టు notifying the said చెరువు అండ్ ఇష్యూ ఫైనల్ నోటిఫికేషన్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 2 weeks. అంటే దాన్ని మీరు చూస్తే కనుక ఆ జడ్జిమెంట్లు ఇచ్చిన డైరెక్షన్ చాలా స్పష్టంగా సల్కం చెరువు దాన్ని మీరు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయండి. ఎవరు చేయాలి? ఇరిగేషన్ అండ్ రెవెన్యూ అధికారులు మీరు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఆ రిపోర్ట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ని మీరు జిహెచ్ఎంసీ కమిషనర్ ద్వారా హైడ్రాకి పంపించండి. హైడ్రా నోటిఫై ఇమీడియట్గా ఆ ఇచ్చిన రిపోర్ట్ని యథాతథంగా 2 వారాల్లో పబ్లిష్ చేయాలి అని చెప్పి ఇచ్చిన డైరెక్షన్. సో జరిగింది ఏంటి, 2014 ఆ టైంలో జరిగిన ప్రిలిమినరీ నోటిఫికేషన్లో అప్పుడు ఓవైసీ కాలేజ్ ఏరియా ఏదైతే ఉన్నదో అది ఎఫ్టీఎల్గా అప్పుడు చూపిస్తూ వచ్చింది. మన పాత ఎఫ్టీఎల్ మ్యాప్ చూస్తే కనుక ఉంటుంది. ప్రిలిమినరీ నోటిఫికేషన్ December 2014. ఈ కాలేజ్ December 2014 నుంచి దాదాపు 2018-20 దాకా కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. అంటే జరుగుతున్నది, మధ్యలో కాలేజ్ కొన్ని పోర్షన్స్ అంత కన్స్ట్రక్షన్ అయింది. 2018లో మిషన్ కాకతీయలో భాగంగా ఈ సల్కం చెరువు చుట్టూ కూడా ఒక రింగ్ బండ్, అంటే మొత్తం ఒక కట్ట తయారైంది. కట్టేశారు, చెరువు చుట్టూ కట్టేశారు. కట్టేసినప్పుడు అప్పటిదాకా ఏదైతే గనక ఎఫ్టీఎల్ లెవెల్ అదే ఉంటుంది, కానీ ఎఫ్టీఎల్ స్ప్రెడ్ అంటే మారిపోద్ది, ఎఫ్టీఎల్ ఏరియా మారిపోద్ది అనమాట. సో ఎప్పుడైతే హైకోర్టు వాళ్ళని ఇన్స్పెక్ట్ చేసి మీరు అక్కడ జాయింట్ సర్వే చేసి ఆ రిపోర్ట్ ఇవ్వాలన్నప్పుడు న్యాచురల్గా ఎఫ్టీఎల్ స్ప్రెడ్ ఏరియా మారిపోతుంది కదా, ఎందుకంటే బండ్ ఉంది అక్కడ. బండ్ ఉన్నప్పుడు ఆ బండ్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు. హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏంటి, నాకు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని యథాతథంగా మీరు పబ్లిష్ చేయండి, 2 వారాల్లో చేయండి అని చెప్పి ఇచ్చినారు. నేను అదే ఫాలో అయ్యి చేశాను. సో ఇప్పుడు హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి హైకోర్టు విల్ డిసైడ్ అసలు ఈ రిపోర్టు ఈ సర్వే చేసినటువంటి ఇది కరెక్టా లేదా గతంలో ఉన్నది కరెక్టా అనేది, ఇట్లా రకరకాల ఇవన్నీ ఇష్యూస్ రేపు హైకోర్టు ముందుకు వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాను, సపోజ్ ఒక చెరువు ఉన్నది, నల్లకుంట ఫర్ ఇన్స్టెన్స్, నల్లకుంట ఉంటుంది. నల్లకుంట అనేది మీరు చూస్తే కనుక ఇది ఒకప్పుడు అది చెరువు కింద చూపిస్తారు ఒక సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే కనుక అది మొత్తం ఇది కాలనీలు అన్నీ వచ్చేసి ఉంటాయి. సో ఎప్పుడు మ్యాప్ తీసుకోవాలి ప్రామాణికంగా అనేది కూడా కొంత కన్ఫ్యూజన్, గ్రే ఏరియాస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ హైకోర్టు డైరెక్షనే ఏమని ఇస్తున్నది, మీరు ఆ బండు అది ఉన్నది అది అంతా చెప్తూనే మీరు సర్వే చేసి సర్వే రిపోర్ట్ని ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన దాన్ని ఎఫ్టీఎల్ మార్క్ చేయండి అని చెప్పి చెప్తున్నాను. మేము అదే చేసింది. అంటే అక్కడ మన ఎప్పుడో చూశాను, ఎవరో ఇక్కడే ఆర్టీవీలో ఎవరో ఒక ప్రజాప్రతినిధి ఎవరో మాట్లాడుతూ అన్నారనమాట, ఏది రంగనాథ్ ఇష్టమైనట్టు గీతలు గీస్తున్నాడు, మారుస్తున్నాడు అని చెప్పి. ఎక్కడ హైడ్రా కానీ హైడ్రా కమిషనర్ కానీ ఓన్లీ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్గా కింద నుంచి వచ్చిన రిపోర్ట్ని నేను పబ్లిష్ చేస్తాను నోటిఫికేషన్. అంటే పదవులు ఉంటే ఇరిగేషన్ మారిపోద్ది, రెవెన్యూ మారిపోద్ది, హైడ్రా మారిపోద్ది, అన్ని కమిషన్లు మారిపోతాయి. పదవులు ఉంటే కాదు మీరు అనేసి, అదే మీకు చెప్తున్నాను. ఒకసారి ఎంఐఎం సంబంధించిన కొన్ని డిమాలిషన్స్ అది కూడా ఒకసారి చూపిస్తారా, అది ఒకసారి చూపించండి. సో అదే ఏరియాలో ఫర్ ఇన్స్టెన్స్ మీరు అంటున్నారు ఏది ఎంఐఎం అనేటప్పటికీ హైడ్రా అనేది స్లో అవుతుందా అనేది, అంటే కనుక ఎక్కడ స్లో అయ్యేది ఏమి ఉండదు. అక్కడ పరిస్థితి దీన్ని బట్టి చూస్తుంది. ఇక్కడ చూస్తే కనుక ఇది చూడండి, ఇదంతా మొన్న జస్ట్ April, Mayలో జరిగినటువంటి
శాస్త్రీపురం లేఅవుట్లో దాని డిమాలిషన్స్ అనమాట. ఇవన్నీ ఎంఐఎం వారికి సంబంధించినటువంటి. అంతకుముందు బుమ్రుక్ దోల అని కూడా ఉంటుంది చెరువు. అది దాదాపు ఈ అన్నీ కలిపి 20 బిల్డింగుల దాకా కూలగొట్టడం జరిగిందనమాట. ఇవన్నీ ఎంఐఎం లీడర్ సంబంధించినవి. అండ్ మీరు అంటే ఇగో ఇది ఈ చెరువు చూశారు కదా, ఈ చెరువు ఇది బుమ్రుక్ దోల. ఇది మనం అక్కడ దాదాపు 20 బిల్డింగ్లు పైన అక్కడ తీసి దాన్ని చేసినటువంటి ఒక అద్భుతమైన చెరువు అనమాట. దాదాపు 17 ఎకరాల్లో 18 ఎకరాల్లో చెరువు మొత్తం ఆక్రమితమై 5 ఎకరాలు ఉంటే దాన్ని ఇప్పుడు 17 మొత్తం దాన్ని రిస్టోర్ చేయడం జరిగిందనమాట. సో అంటే ఎన్నో బిల్డింగ్లు తీసింది అంటే అది కనపడదు. ఇది ఎందుకంటే ఇమోషనల్గా సర్చార్జ్డ్ ఉన్నటువంటి ఇష్యూ కాబట్టి దీన్ని చూపిస్తున్నారు. ఫాతిమా కాలేజు రేపు అది FTRలో వస్తుందా లేదా అనేది కోర్టు తేల్చాల్సిన అంశం. ఇప్పుడు ఎందుకంటే అది ఇచ్చిన రిపోర్టు, ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు రైటా రాంగ్ అనేది కోర్టు చెప్తుంది. న్యాచురల్గా ఇది రేపు కోర్టులో ఇదంతా డిస్కషన్కి వస్తుంది. వచ్చినప్పుడు కోర్టు డైరెక్షన్ ఎలా ఉంటే దాన్ని బట్టి యాక్ట్ చేస్తాం. 100% అలానే యాక్ట్ చేస్తాం. కోర్టు మాకు ఏదైతే చెప్పిందో ఇగో మీరు ఇది ఇలా చేయండి అని అంటే కనుక యథాతథంగా అలానే చేస్తాం అన్నమాట. మేము అదే చేసింది. అంటే అక్కడ మన ఎప్పుడో చూశాను, ఎవరో ఇక్కడే ఆర్టీవీలో ఎవరో ఒక ప్రజాప్రతినిధి ఎవరో మాట్లాడుతూ అన్నారనమాట, ఏది రంగనాథ్ ఇష్టమైనట్టు గీతలు గీస్తున్నాడు, మారుస్తున్నాడు అని చెప్పి. ఎక్కడ హైడ్రా కానీ హైడ్రా కమిషనర్ కానీ ఓన్లీ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్గా కింద నుంచి వచ్చిన రిపోర్ట్ని నేను పబ్లిష్ చేస్తాను, నోటిఫికేషన్. అంటే పదవులు ఉంటే ఇరిగేషన్ మారిపోద్ది, రెవెన్యూ మారిపోద్ది, హైడ్రా మారిపోద్ది, అన్ని కమిషన్లు మారిపోతాయి. పదవులు ఉంటే కాదు మీరు అనేసి అదే మీకు చెప్తున్నాను. ఒకసారి ఎంఐఎం సంబంధించిన కొన్ని డిమాలిషన్స్ అది కూడా ఒకసారి చూపిస్తారా? అది ఒకసారి చూపించండి. సో అదే ఏరియాలో ఫర్ ఇన్స్టెన్స్ మీరు అంటున్నారు ఏది ఎంఐఎం అనేటప్పటికీ హైడ్రా అనేది స్లో అవుతుందా అనేది అంటే కనుక ఎక్కడ స్లో అయ్యేది ఏమి ఉండదు. అక్కడ పరిస్థితి దీన్ని బట్టి చూస్తుంది. ఇక్కడ చూస్తే కనుక ఇది చూడండి, ఇది ఇగో ఇదంతా మొన్న జస్ట్ ఏప్రిల్ మేలో జరిగినటువంటి శాస్త్రీపురం లేఅవుట్లో దాని డిమాలిషన్స్ అనమాట. ఇవన్నీ ఎంఐఎం వారికి సంబంధించినటువంటి. అంతకుముందు బుమ్రుక్ దోల అని కూడా ఉంటుంది చెరువు. అది దాదాపు ఈ అన్నీ కలిపి 20 బిల్డింగుల దాకా కూలగొట్టడం జరిగిందనమాట. ఇవన్నీ ఎంఐఎం లీడర్ సంబంధించినవి. అండ్ మీరు అంటే ఇగో ఇది ఈ చెరువు చూశారు కదా, ఈ చెరువు ఇది బుమ్రుక్ దోల. ఇది మనం అక్కడ దాదాపు 20 బిల్డింగ్లు పైన అక్కడ తీసి దాన్ని చేసినటువంటి ఒక అద్భుతమైన చెరువు అనమాట. దాదాపు 17 ఎకరాల్లో 18 ఎకరాల్లో చెరువు మొత్తం ఆక్రమితమై 5 ఎకరాలు ఉంటే దాన్ని ఇప్పుడు 17 మొత్తం దాన్ని రిస్టోర్ చేయడం జరిగిందనమాట. సో అంటే ఎన్నో బిల్డింగ్లు తీసింది అంటే అది కనపడదు. ఇది ఎందుకంటే ఇమోషనల్గా సర్చార్జ్డ్ ఉన్నటువంటి ఇష్యూ కాబట్టి దీన్ని చూపిస్తున్నారు. ఫాతిమా కాలేజు రేపు అది FTRలో వస్తుందా లేదా అనేది కోర్టు తేల్చాల్సిన అంశం. ఇప్పుడు ఎందుకంటే అది ఇచ్చిన రిపోర్టు, ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు రైటా రాంగ్ అనేది కోర్టు చెప్తుంది. న్యాచురల్గా ఇది రేపు కోర్టులో ఇదంతా డిస్కషన్కి వస్తుంది. వచ్చినప్పుడు కోర్టు డైరెక్షన్ ఎలా ఉంటే దాన్ని బట్టి యాక్ట్ చేస్తాం. 100% అలానే యాక్ట్ చేస్తాం. కోర్టు మాకు ఏదైతే చెప్పిందో ఇగో మీరు ఇది ఇలా చేయండి అని అంటే కనుక యథాతథంగా అలానే చేస్తాం అన్నమాట.